ఇది వింటర్ సీజన్ కదండీ! స్కిన్ చాలా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. చర్మం మీద ముడతలు కనిపిస్తాయి. కానీ ఇవి మనకి వద్దు అనుకుంటే ఒక మంచి ఫేస్ వాష్ అయితే నేను మీకు చెప్తాను. అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. 100% న్యాచురల్ అండి. సో, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి. అసలు ఈ ఫేస్ ప్యాక్స్ చూసే ముందు కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా మీకు చెప్తాను. సో, అసలు మనకి డ్రై స్కిన్ ఎందుకొస్తుంది అని. సో, వింటర్‌లో చలి బాగా ఎక్కువగా ఉంటుందండి. సో, చల్లగాలులు ఎక్కువగా వీస్తాయి కదా! సో, మన బాడీని ఎక్కువగా చల్లగాలికి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న మాయిశ్చరైజర్ మొత్తం కూడా అది రిమూవ్ చేసేస్తుంది. సో, మన బాడీకి మాయిశ్చరైజర్ కావాలి. అప్పుడు మన బాడీలో మాయిశ్చరైజర్ లేకపోవడం వల్ల మన స్కిన్ డ్రై అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువగా హాట్ వాటర్‌తో బాత్ చేయడం అండ్ ఈ వింటర్ సీజన్‌లో మనకి వాటర్ కూడా బాగా అవ్వవు. తక్కువ వాటర్ తాగుతాం. ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మన స్కిన్ డ్రై అయిపోతుంది. సో, ఇక్కడ ఫేస్ ప్యాక్ విషయానికొస్తే సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె అనమాట. హనీ అండి. హనీ పడదు అనుకున్న వాళ్ళు మీరు హాఫ్ టేబుల్ స్పూన్ హనీ బదులు అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ చెప్పానండి. సో, ఈ మూడిటిని చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేయండి. 3 బాగా ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ స్మూత్ పేస్ట్‌ని చక్కగా మన ఫేస్‌కి ఒక ఫేస్ ప్యాక్‌లో అయినా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. లేదు అంటే చక్కగా మసాజ్ లాగా అయినా చేసుకోండి. సో, మసాజ్ లాగా చేసుకొని చక్కగా నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువ కోల్డ్ వాటర్ కాదు, కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్‌తో మీరు ఫేస్ అనేది 5 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. అంతే అండి. మీరిలా చేశారు అంటే ఈ వింటర్ సీజన్‌లో ఎటువంటి కెమికల్స్ ఫేస్ వాష్‌లు మీకు అక్కర్లేదు. 100% నేచురల్‌గా మీరిది ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. బెస్ట్ ఫేస్ వాష్ ఇన్ వింటర్ ఫర్ డ్రై స్కిన్ అండి. డ్రై స్కిన్ వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా మసాజ్ అయినా చేసుకోవచ్చండి. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నానండి. వింటర్‌లో అసలు డ్రై స్కిన్‌కి రీజన్స్ నేను స్టార్టింగ్ డిస్కస్ చేశాను కదా! వాటిల్ని కొంచెం అవాయిడ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఇలాంటివి ట్రై చేశారు అంటే మాత్రం వింటర్ సీజన్‌లో కూడా అసలు డ్రై స్కిన్ ప్రాబ్లమే మనకుండదనమాట. చాలా స్మూత్ అండ్ క్లియర్ స్కిన్‌తో చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటామనమాట. ఇవన్నీ 100% బెస్ట్ రిజల్ట్స్ అండి. ఓకే. సో, ఫైనల్లీ ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటున్నానండి. మన ఛానల్‌లో మంచి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ అలాగే ఆన్‌లైన్ షాపింగ్ ప్రొడక్ట్ రివ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌కొస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళవుతారు. సో, హోప్ అండి ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాము. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ @కనెక్ట్స్ టు యువర్ హార్ట్. థాంక్ యూ సో మచ్ అండి.